హలో అండి, హాయ్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్రీట్. మన ఫ్రెండ్స్ గ్రూప్లో చాలామందికి ఉద్యోగాలు లేక తక్కువ శాలరీతో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరో ఇద్దరు మాత్రమే హైయర్ శాలరీ పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ట్రీట్ ఇస్తానంటే మనం ఎగేసుకొని వెళ్తాం, కానీ అక్కడ జరిగేది వేరేది ఉంటుంది. ఇలా మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడు తన ఫ్రెండ్స్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. కూర్చున్నాడు, వెయిటర్ని పిలిచాడు. మెనూ ప్లీజ్ అన్నాడు. వాడు మెనూ అంతా చూసి హలీం, షవర్మా, రోల్స్, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలా అనే లిస్ట్ అన్నీ చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మొహాలంతా చూశాడు. చూసి ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మన కడుపు నిండదా, మనందరి కడుపు నింపేది ఒకటేరా, బిర్యానీ అని. వాళ్ళ మొహాల్లో బిర్యానీ అని చెప్పగానే ఒకరినొకరు ఇలా చూసుకున్నాడు. వీడేదో మళ్ళీ మనకి ప్లేట్ వేసాడు రా. వెయిటర్కి అందుకే మా అందరికీ చికెన్ జంబో పట్టుకురా అన్నాడు. లార్జ్ థమ్స్ అప్. సరే, ఇదంతా అయిపోయిందండి. తర్వాత ఫ్రెండ్స్ మొహాల్లో వాళ్ళ పరిస్థితిని చూసి, మన ఎన్ని ఐటమ్స్ ఉన్నా కామన్ రా, కానీ మన ఎకనామికల్ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అని చెప్పి బిల్డప్ వచ్చి మొదలుపెట్టాడు. ఈ దెబ్బతో వాడు మళ్ళీ ఎప్పుడు కనిపించి రెస్టారెంట్కి పార్టీ అన్నా, ట్రీట్ అన్నా, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్డే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా ట్రీట్ ఇస్తాడంటే అందరూ చేతులు వేసేమే కానీ షేర్ చేసుకోమంటూ ఉండదు. ఇదండి ఇప్పుడు తెలిసిందిగా, నో మనీ నో పార్టీ.